అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క దేవాలయం మాత్రం వేల సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులను తన వైపు ఆకర్షిస్తుంది. అక్కడ జరిగే ప్రతి ఆచారం ఒక రహస్యం, అక్కడ జరిగే ప్రతి ఉత్సవం ఒక అద్భుతం, అక్కడున్న ప్రతి రాయి ఒక చరిత్రను మనకు చెబుతుంది. ఆ దేవాలయం మరేదో కాదు, ఒడిశా రాష్ట్రంలో ఉన్న పవిత్రమైన శ్రీ పూరి జగన్నాథ ఆలయం. ఈరోజు మన జగన్నాథ రహస్యాలు సిరీస్లో మొదటి ఎపిసోడ్గా ఈ మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ జగన్నాథుడు అంటే ఎవరు? అసలు జగన్నాథ అనే పదానికి అర్థం ఈ జగత్తుకు నాథుడు, అంటే ఈ ప్రపంచం అన్నిటికీ ప్రభువు. మన భక్తి సాంప్రదాయాల్లో శ్రీ జగన్నాథుణ్ణి శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుని స్వరూపంగా ఆరాధిస్తారు. ఆలయంలో ఆయనతో పాటు అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రదేవి కూడా కొలువై ఉంటారు. మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరీ నగరంలో హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒకటి. ఇది చార్ధామ్ యాత్రలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇక మిగిలిన 3 క్షేత్రాలు బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం. శ్రీ జగన్నాథుడి ఆలయం ఎప్పుడు నిర్మించబడింది? ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చూడగంగ దేవుడు ప్రారంభించారని, తరువాత అనంగభీమ దేవుడు పూర్తి చేశారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే ఈ క్షేత్రం అంతకంటే ఎంతో ప్రాచీనమని, పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయని విశ్వసిస్తారు. మన పురాణాల ప్రకారం మాళవ దేశానికి చెందిన రాజు ఇంద్రద్యుమ్నుడు నీలమాధవుడు అనే దివ్య రూపాన్ని దర్శించాలని సంకల్పించాడు. అనేక సంఘటనల తర్వాత దైవ ఆదేశం మేరకు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన పవిత్రమైన చెక్కతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవి విగ్రహాలు రూపొందించబడ్డాయని కథనం చెబుతుంది. ఈ కథ ప్రధానంగా భక్తి సాంప్రదాయం మరియు పురాణాల్లో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం శిఖరం సుమారు 65 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రతిరోజు శిఖరంపై జెండను మార్చడం శతాబ్దాలుగా కొనసాగుతున్న విశేష ఆచారం. ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మించబడిన అద్భుతమైన నిర్మాణ కళకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ముఖ్యమైన కారణాలు: 1. ప్రతి సంవత్సరం జరిగే మహారథయాత్ర. ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఆలయ వంటశాలలో ఒకటి. చెక్కతో తయారైన విగ్రహాలు. నవకళేబర అనే అరుదైన ఆచారం. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న నిత్య పూజ విధానాలు. శ్రీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన విషయాల్లో చరిత్ర, పురాణాలు, భక్తి సాంప్రదాయాలు, స్థానిక విశ్వాసాలు అన్నీ కలిసిపోతాయి. కాబట్టి ఏ విషయం చారిత్రక ఆధారంపై ఉందో, ఏది పురాణం కథనమో, ఏది స్థానిక విశ్వాసమో తెలుసుకొని వెళ్ళడం మంచిది. ఈ సిరీస్లో ఆ 3 కోణాలను సాధ్యమైనంత స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తాం. కానీ అసలు ఆశ్చర్యం ఇప్పుడు మొదలవుతుంది. తర్వాతి ఎపిసోడ్లో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు చెక్కతో తయారవుతాయి, దారు బ్రహ్మం అంటే ఏమిటి, ఈ సాంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర, పురాణం, విశ్వాసాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా జగన్నాథ రహస్యాలు సిరీస్లో వచ్చే ప్రతి ఎపిసోడ్ను మిస్ కాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను నొక్కండి. జై జగన్నాథ్.